నా పేరు రావురి సాయలేఖ్య. నాది ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గోవిందపురం విలేజ్ అండి. నాది ఇది 5th అటెంప్ట్, సెకండ్ మెయిన్స్, ఫస్ట్ ఇంటర్వ్యూ. నేను సివిల్స్ ప్రిపరేషన్ 2019 నుండి స్టార్ట్ చేశాను. నాకు చిన్నప్పటి నుంచి సివిల్స్ వైపు మోటివేట్ చేసింది మా నాన్నగారు మరియు మా రాజు పెద్దనాన్నగారు అండి. వీళ్ళిద్దరూ నాకు సివిల్స్ ర్యాంకర్స్ యొక్క సక్సెస్ స్టోరీస్, వాళ్ళ న్యూస్ పేపర్ కటింగ్స్ అవన్నీ నాకు చూపించేవాళ్ళు. 7th క్లాస్లో ఒకరోజు డాడీ నన్ను రిపబ్లిక్ డే ఫంక్షన్కి తీసుకెళ్లారు ఖమ్మంలో. అక్కడ ఉషారాణి గారు ఐఏఎస్ ఉండేవాళ్ళు. డాడీ నాకు ఆమెను చూపించి, ఆమె చేసే సర్వీస్ చూపించి, నువ్వు ఒక్కరోజు ఇలా ఉన్నా చాలా లేఖ్య, నాకు దీనికి మించి నేను ఏం కోరుకోను అన్నప్పుడు నాకు అర్థమైంది దీనిలో ఏదో ఉంది. అంటే సివిల్స్ వల్ల ఎంతోమందికి మనం ఉపయోగపడచ్చు అలా అనిపించింది. తర్వాత నేను BA చేశాను ఉస్మానియా యూనివర్సిటీ అండర్ కాలేజ్లో. తర్వాత నాకు అనిపించింది ఏంటంటే నేను ఒక ప్రాక్టికల్ కోర్స్ చేయాలి, అది కూడా అవుట్ ఆఫ్ మన స్టేట్ వెళ్ళి చేయాలి అని. అప్పుడు మా ఫాదర్ని అడిగాను. అప్పుడు నేను MA రూరల్ డెవలప్మెంట్ బనారస్ హిందూ యూనివర్సిటీలో చేశానండి. అక్కడ రూరల్ విజిట్స్ అవన్నీ ఉండేవి. నాకు అది నచ్చింది, ఇంకా సర్వ్ చేయాలి అనిపించింది. అదే టైంలో నేను ఛత్తీస్గఢ్లో ఇంటర్న్షిప్ చేశాను, జగదల్పూర్లో, నక్సల్ ఏరియాలో. నాకు అక్కడ ప్రజల్ని చూసి, అక్కడ IAS వాళ్ళకి చేసే సేవలు చూసి నాకు ఇంకా మోటివేషన్ అనిపించింది. ఆ తర్వాత 2019 నుండి నేను అటెంప్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. నాకు ఫస్ట్ ప్రిలిమ్స్ రానప్పుడు నేను మేడం దగ్గరకు వచ్చాను అనమాట. మేడం అన్నారు, నువ్వు స్టాటిక్ పోర్షన్ అదంతా ఇంకా క్లియర్గా చదువు, నువ్వు అనలైజ్ చేసుకో ఎక్కడ పోయింది అలా అన్నారు. ఆ తర్వాత కోవిడ్ టైంలో 2 అటెంప్ట్స్ ఇచ్చాను. దాని తర్వాత నాకు లాస్ట్ టైం మెయిన్స్లో పోయింది. అయితే అప్పుడు కూడా మేడం నా మీద ఇంకా నమ్మకం ఉంచారు, నన్ను ప్రతిసారి మోటివేట్ చేశారు. ఇంకా 30-35 మార్క్స్ అరౌండ్ ఆ మార్క్స్లో పోయింది. మేడం ఏం చేశారంటే నా అంతకుముందు ఇయర్ టెస్ట్ ఆ పేపర్స్ తెప్పించి ఈ ఇయర్ నేను ఎలా చేస్తున్నాను ఆ రెండు కంపేర్ చేసి, అలాగే నువ్వు ఇది ఇక్కడ మిస్టేక్ చేస్తున్నావు, ఎస్ఏలో ఇక్కడ చేస్తున్నావు, ఎథిక్స్లో ఇలా చేస్తున్నావు అని నాకు నా మిస్టేక్స్ చెప్పారు మ్యామ్. నాకు మ్యామ్ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను నా పేరెంట్స్ తర్వాత. ఇంకా ఈ ప్రయాణంలో నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది నా బెస్ట్ ఫ్రెండ్ అండి, సుష్మిత అని. తను 10 years నుండి నాతోనే ఉంది. తనకి రాకపోయినా సరే లాస్ట్ టైం మెయిన్స్ తను నాతో ఎప్పుడు హెల్ప్ఫుల్ అయింది. నేను కూడా ఖచ్చితంగా తనతో ఉంటాను లాస్ట్ వరకు. నేను అందరికీ చెప్పేది ఏంటంటే మీరు నన్నే చూసి నేర్చుకోండి. ఇది సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ అట్లా ఇచ్చి డిమోటివేట్ అయిపోయి సివిల్స్ నుండి వెళ్ళిపోవడం అలా చేయకండి. ఎందుకంటే మీరు ముందు మీ మీద సెల్ఫ్ బిలీఫ్ ఉంచండి. మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో తెలుసుకోండి. పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది, ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి. ఇంకా టాపర్స్ కాపీస్ అనలైజ్ చేయండి. మీ ఆన్సర్స్ వాళ్ళ ఆన్సర్స్ ఎక్కడ డిఫర్ అవుతున్నాయి. ఇంకా మీకు అర్థం కానప్పుడు బాలత మ్యామ్ లాగా అట్లా మెంటర్స్ హెల్ప్ తీసుకోండి. మీరు హార్డ్ వర్క్ చేయగలరు అని మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా వస్తుంది. ఇంకా నేను పేరెంట్స్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ వాళ్ళకి ఏం గోల్ ఉన్నా సరే, మా పేరెంట్స్ నన్ను ఎట్లా మోటివేట్ చేశారో, నాకు ఎలా సపోర్ట్ ఉన్నారో మీరు కూడా తప్పకుండా ఉండండి. ఎందుకంటే మీ హెల్ప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫాదర్ ప్రతిరోజు మాట్లాడతారు మా పేరెంట్స్ నాతో. ఏ రోజు ఫోర్స్ చేయరు, నువ్వు సరిగ్గా డౌట్ చేయరు, నువ్వు సరిగ్గా చదవట్లేదేమో అలా లేదు, అంటే నువ్వు చదవగలుగుతావు, నీ మీద నమ్మకం ఉంచుకో, ఇంకా ఎక్కడ పోతుందో తెలుసుకో, అలానే మోటివేట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. Good evening everyone. I am Nelly Shamala Aishwarya and I have secured All India rank 649 in Civil Services examination. మాది హైదరాబాద్. నాకు చిన్నప్పటి నుంచి సివిల్ సర్వీసెస్ జాయిన్ అవ్వాలి అని ఉండింది. మా తాతగారు డాక్టర్ జస్టిస్ కటికితల రామస్వామి సుప్రీంకోర్టు జడ్జిగా చేశారు. ఆయన్ని చూసి నాకు ఎప్పుడు సమాజానికి మనము పనికి వచ్చేలాగా బ్రతకాలి అని నాకు చిన్నప్పటి నుంచి ఉండింది. అదే కాకుండా ఆ స్థాయికి ఎదగడానికి ఎంత కష్టపడాలో నాకు చిన్నప్పటి నుంచే చూసే అవకాశం దొరికింది. అందుకోసమే నేను సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయడం అని నిర్ణయించుకున్నాను. ఇది నా 4th అటెంప్ట్. నేను ఆస్పిరెంట్స్కి ఏం చెప్పాలనుకున్నానంటే ఎప్పుడు నిరాశ పడకూడదు, మనకి వచ్చే వరకు మనం సాధించాలి. నేను కెమికల్ ఇంజనీరింగ్ చదివాను జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి. CSB IAS నాకు ప్రిలిమ్స్, మెయిన్స్ ఇంకా ఇంటర్వ్యూ ప్రతి స్టేజ్లో చాలా యూస్ఫుల్ ఉండింది. ఎస్పెషలీ బాలలత మ్యామ్
పాలిటీ ఇంకా ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోసం బాలలత మ్యామ్ కన్నా బెటర్ టీచర్ ఐ థింక్ ఆస్పిరెంట్స్కి దొరకడం కష్టం. అండ్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మ్యామ్ ఫర్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ గైడెన్స్. అండ్ మా ఫ్యామిలీ నాతోని ఎప్పుడూ ఉన్నారు, ఎస్పెషలీ మా పేరెంట్స్. నేను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే సపోజ్ పొద్దున్న 4 గంటలకి లెగాలి అన్న మా మదర్ 3 o'clockకి లేచి అన్నీ చేసేవారు. నేను నైట్ 11 o'clockకి వచ్చినా మా మదర్ 12 o'clock వరకు లేచి ఉండేవారు. నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా దానికన్నా 2 అడుగులు ఎక్కువే మా మదర్ వేసేవారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై టీచర్స్, మై మెంటర్స్, మై ఫ్రెండ్స్ అండ్ మై సీనియర్స్. థ్యాంక్ యూ. మా ఫాదర్ కూడా సివిల్ సర్వెంట్ ఇన్ ది ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్. మా చిన్నాన్న కూడా ఇండియన్ పోలీస్ సర్వీస్లో నెల్లి కుమార్ సుబ్రహ్మణ్యం. అండ్ మా మామయ్య కూడా ఐఏఎస్ కటికితల శ్రీనివాస్. వాళ్ళందరినీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దర్ సపోర్ట్. ఎవ్రీవన్, నా పేరు హనిత వేములపాటి. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. ఈసారి యూపీఎస్సీలో నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 887 వచ్చింది. మా పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. అండ్ యూపీఎస్సీ అన్నది నాకు లైఫ్లో ఒకసారి పడి లేసిన తర్వాత ఒక పర్పస్ ఎత్తుక్కుంటున్నప్పుడు వచ్చిన ఒక గోల్. అండ్ యాక్చువల్లీ నా ఇనిషియల్ నా ఎడ్యుకేషన్ వచ్చి బీటెక్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్. కానీ నా ఫస్ట్ ఇయర్లో నాకు ఒక ఫిజికల్ కండిషన్ డెవలప్ అయింది. ఇట్ ఈస్ స్పైనల్ కార్డ్లో ఇన్ఫెక్షన్, ట్రాన్స్వర్స్ మైలైటిస్ అని ఒక చాలా రేర్ డిజీజ్ అనమాట. దీనికి మందు ఏం లేదు. అది వచ్చిన తర్వాత 4 hours నాకు కంప్లీట్గా నడవలేకపోయాను. ఆ తర్వాత నా లైఫ్ కంప్లీట్గా మారిపోయింది. 2 years ఫుల్ డిప్రెషన్లో ఉన్నాను. ఐ థాట్ లైఫ్ వాజ్ ఓవర్. కానీ అలా కాదు అని చెప్పి మా గురువుగారు శ్రీ రామదూత స్వామి గారు హీ పుష్ మీ టు స్టడీ. నాకు తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఇగ్నోర్లో కట్టాను. ఆ తర్వాత నెమ్మదిగా డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఐఏఎస్ చేయమన్నారు. ఫస్ట్ టైం ప్రిలిమ్స్ క్లియర్ అయింది. దిస్ ఇస్ మై 4th attempt. అండ్ ఎవ్రీ టైమ్ మెయిన్స్లో ఐ కెప్ట్ ఇంప్రూవింగ్. అండ్ లాస్ట్ ఇయర్ బాలలత మేడం గారి దగ్గరకు వచ్చాను. మేడం గైడెన్స్లో నా మార్క్స్ చాలా పెరిగాయి. అండ్ ఈసారి ఐ కుడ్ మేక్ ఇట్ ఇన్ టు ద లిస్ట్. అండ్ త్రూ అవుట్ ద జర్నీ నాకు మా పేరెంట్స్, మా గ్రాండ్ ఫాదర్, మా అత్త చాలా సపోర్ట్ అండ్ హెల్ప్ చేశారు. అండ్ ఐ రియలీ థ్యాంక్ దెమ్ ఫర్ బీయింగ్ దేర్. అండ్ ఒకటే నేను చెప్పాలనుకుంది, మా తాతగారు నాకు చెప్పింది, ప్రతి రాత్రి తర్వాత వెలుతురు వస్తుంది, సూర్యుడు వస్తాడు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. సరకు మాది కడప ప్రాపర్ అండ్ హైదరాబాద్లో సెటిల్ అయ్యాము. నేను మెడికల్ ఎంబీబీఎస్ చేశాను కర్నూలు మెడికల్ కాలేజ్ నుండి. మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు అక్కడ జరిగే పరిస్థితులు, అక్కడ ఉండే పేషెంట్స్తో ఇంటరాక్షన్, సీనియర్ డాక్టర్స్తో ఉండడం వల్ల ఎలా జరుగుతుంది, ఒక హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ లెవెల్లో ఎలా ఉంది అనేది అర్థమైంది. అండ్ ఐఏఎస్ అనేది నా చైల్డ్హుడ్ డ్రీమ్ కూడా. ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ అది ఎప్పుడూ ఉండేది. కానీ ఎంబీబీఎస్ తీసుకున్నాక దానిలోకి చదువుకుంటూ వెళ్ళి ఫైనల్ ఇయర్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ అండ్ వార్డ్ పోస్టింగ్స్లో నాకు మెయిన్ ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. నాకు ఇప్పటికీ గుర్తు డాక్టర్ శారదా మ్యామ్ అండ్ డాక్టర్ ఇక్బాల్ సార్ అనేవాళ్ళు. వాళ్ళు ఎంత అవుట్ ఆఫ్ దర్ ప్యాషన్ పేషెంట్స్కి ఎలా హెల్ప్ చేసేవాళ్ళు, ఇంకా ఒక గవర్నమెంట్ సర్వెంట్ పబ్లిక్కి ఎంత దగ్గరగా వెళ్ళొచ్చు అనేది. ఆ ఒక 2-3 ఇన్సిడెంట్స్తో నేను మళ్ళీ యూపీఎస్సీ నా కెరీర్గా చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను. సో ఎంబీబీఎస్ అయిపోగానే యూపీఎస్సీ అటెంప్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఇది నా 3rd attempt, ఫస్ట్ ఇంటర్వ్యూ, ఫస్ట్ మెయిన్స్. త్రూఅవుట్ దిస్ జర్నీ మా పేరెంట్స్ ఎప్పుడూ నాకు తోడుగా ఉన్నారు. ఫస్ట్ అసలు ఒక డాక్టర్ అవ్వాలి లేదా ఐఏఎస్ అవ్వాలి అనేది స్టార్ట్ చేసింది మా ఫ్యామిలీ మెంబర్స్. మా ఫాదర్ మేజర్గా. ఆయన ఏం చదువుకోలేకపోయారో నన్ను చదివించాలని ఎప్పటి నుండో తాపత్రయపడ్డారు. సో ఇనీషియల్గా ఫస్ట్ నేను డాక్టర్ అయ్యాక కూడా చాలామంది చెప్పారు, డాక్టర్ ఇంకా బెటర్ ప్రొఫెషన్ కదా, ఎందుకు మళ్ళీ సివిల్ సర్వీసెస్కి వెళ్తున్నారు అని. సో ఆయన డాక్టర్ కంటే కూడా ఒక డాక్టర్ సివిల్ సర్వెంట్కి అయితే ఇంకా ఎంత ప్యాషనెట్గా వర్క్ చేస్తారనేది నాకు అర్థమైంది మా సీనియర్ డాక్టర్స్ని చూశాక. త్రూఅవుట్ ది జర్నీ కూడా నేను ఎంత చదివానో మా ఫాదర్ కూడా అంతే చదివారండి. ఇంటర్వ్యూకి కూడా నాకంటే ఎక్కువ మా ఫాదరే ప్రిపేర్ అయ్యారని నేను కూడా ఫీల్ అయ్యాను. సో త్రూఅవుట్ దిస్ జర్నీ మా ఫ్యామిలీతో పాటు మా ఫ్రెండ్స్, మా బ్రదర్, మా ఫ్రెండ్స్ ఎవరు పీజీ చేస్తున్నా కూడా ఇంకా బాగా చేయొచ్చు, నువ్వు ఇంకా బెటర్గా ప్రిపేర్ అవ్వచ్చు అని నన్ను ఎప్పుడూ మోటివేట్ చేస్తూనే ఉన్నారు. అండ్ బిఫోర్ ద రిజల్ట్స్ మ్యామ్ దగ్గరికి మేము డైలీ వచ్చాము. మమ్మల్ని ఎంత కామ్ చేశారో, మ్యామ్ ప్లేడ్ ఎ వెరీ మేజర్ రోల్ ఇన్ కామింగ్ అస్.
మేము ఫీల్ అయిన టెన్షన్ మ్యామ్ ఇంకా ఎక్కువ ఫీల్ అయినా కూడా మమ్మల్ని చాలా స్ట్రెస్ తగ్గించారు మాకు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు మ్యామ్ అండ్ దిస్ ఇస్ మై స్టోరీ. మాది జనగాం జిల్లా, కానీ నేను మోస్ట్లీ నా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లో చేసినాను. నా బీటెక్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ కంప్లీట్ చేసి దాని తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్లో ఎంబీఏ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ చేశాను. దాని తర్వాత 1 year నేను క్యాప్జెమినీలో వర్క్ చేసిన యాజ్ ఎ కన్సల్టెంట్. దాని తర్వాత నేను ఫుల్ టైం ప్రిపరేషన్కి వచ్చేసాను. దాని తర్వాత సివిల్ సర్వీసెస్ అనేది గోల్ లాగా అయితే ఒక 10 years నుంచి నా మైండ్లో ఉంది. దాని సైడ్ మెల్లిమెల్లిగా స్టెప్స్ వేస్తూ వచ్చాను. అండ్ మై పేరెంట్స్ గేవ్ లాట్స్ ఆఫ్ సపోర్ట్ అని చెప్పొచ్చు. అంటే చాలా నమ్మిళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తుంది అని మా ఫాదర్ అయితే. అండ్ అలాగే నేను కూడా కష్టపడి చదివాను. మా ఫాదర్ పేరు మెరుగు సుధాకర్, కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తారు. మా మదర్ పేరు మెరుగు సుజాత. అండ్ ఇది నా ఫస్ట్ అటెంప్ట్. అండ్ నేను చెప్తాను, ఈ జర్నీలో ఈ ర్యాంక్ రావడం కానీ క్లియర్ చేయడం కానీ చాలా గ్రేట్ఫుల్ ఉన్నాను ఫర్ ఎవ్రీ బ్లెస్సింగ్ దట్ ఐ గాట్. బికాస్ మనం ఎంత కష్టపడ్డా కొద్దిగా డివైన్ విల్ ఉండాలి అండ్ సమ్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ ఉండాలి. అండ్ ఆల్సో ద మెంటర్షిప్ దట్ ఐ గాట్, బాలత మ్యామ్ కానివ్వండి, వేరే మెనీ అదర్ మెంటర్స్ దట్ ఐ టుక్ హెల్ప్ ఫ్రమ్ ఎట్ డిఫరెంట్ స్టేజెస్. మా సీనియర్స్ కొందరు ఉన్నారు, ఎవరినైతే నేను ఎప్పుడైనా లాస్ట్ అనిపిస్తే ఇమీడియట్గా వాళ్ళకి కాల్ చేసి అడుగుతుండే ఏం చేయాలని, వాళ్ళందరూ హెల్ప్ చేస్తుండే. ఇదంతా ఈ హెల్ప్ ప్లస్ కొద్దిగా కష్టపడడం అండ్ కొద్దిగా బ్లెస్సింగ్స్, వీటన్నిటి వల్ల ఇది పాసిబుల్ అయిందని అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ కమింగ్ హియర్. అందరికీ నమస్కారం. ధీరజ్ తర్వాత మాట్లాడడానికి కొంచెం భయం వేస్తుంది. ఆయన పొలిటీషియన్ అవుతాడేమో, నేనేమో ఇంకా సివిల్ సర్వెంట్ అయి ఉందాం అనుకుంటున్నాను. నా పేరు రాజ్ కుమార్ చౌహాన్ అండి. నాకు ఈ ఇయర్ సివిల్ సర్వీసెస్లో 703 ర్యాంక్ వచ్చింది. మా ఫాదర్ చౌహాన్ ముకుందరావు గారు, ఆయన టీచర్. మా మదర్ చౌహాన్ గీత. నన్ను బిగినింగ్ నుంచి ఆఫీసర్ చేయాలన్నది మా నాన్న కల, కానీ ఆయన ఎప్పుడు ఎక్కువ చెప్పకపోతుండే అనమాట. ఎక్కువ స్టడీస్ మీద ఫోకస్ చేయమని అంటుండే. నేను చేస్తుండే. ఇంకా నేను తర్వాత జవహర్ నవోదయ విద్యాలయ ఆదిలాబాద్లో చదువుకున్నాను. అక్కడ నుంచి నాకు కొంచెం సర్వీస్ మోటివ్ అనేది స్టార్ట్ అయింది. నా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కొంచెం అంటే నాకు అంటే ఇది నేను సివిల్ సర్వెంట్ అవ్వకపోతే నేను మోటివేషనల్ స్పీకర్ అవుతుండే కావచ్చు అండి, నాకు అనిపించింది. అంటే నలుగురికి కొంచెం మంచిగా చెప్పడం, అంటే ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని ఇష్యూ సాల్వ్ చేయడానికి చూడడం, అవన్నీ నాకు బాగా అనిపిస్తాయి అనమాట. పీపుల్తోనే యాక్చువల్గా కొంచెం డిఫరెంట్ కాంబో. నేను అంటే ఇంట్రోవర్టిష్, నేను ఎక్కువ మాట్లాడను, కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో అలా అనమాట. దాని తర్వాత నేను ఇంకా ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చేశానండి. దాని తర్వాత ఇంకా నేను ఫుల్ ఫ్లెజ్డ్గా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయిపోయాను 2019 నుంచి. దిస్ ఈజ్ మై 4th అటెంప్ట్. నాకు ఇయరే నాకు లాస్ట్ 3 times ప్రిలిమ్స్ అవ్వలేదు. అప్పుడు నేను చాలా బాధలో ఉండే అనమాట. అంటే ఏమనుకుంటుండే, నాకు ఇంత చదవచ్చు అనుకుంటుండే, కాకపోతే నాకు తర్వాత తెలిసింది చాలామంది నాకంటే బాగా చదువుతున్నారు అని చెప్పేసి. ఇంకా నేను కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నేను 2019లోనే నేను ఢిల్లీకి వెళ్ళిపోదాం అనుకున్నాను. కాకపోతే నా ఆప్షనల్ పొలిటికల్ సైన్స్ అనమాట. కొంచెం ఆఫ్లైన్లో క్లాస్ తీసుకుందామని చెప్పేసి బాలత మేడం దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాత మ్యామ్తో బాండ్ బాగా ఏర్పడింది. మేము అంటే నాకు మ్యామ్ చాలా హెల్ప్ చేశారండి. పొలిటికల్ సైన్స్లో నేను ఎలాంటి ఇష్యూస్ ఉన్నా నేను మ్యామ్తో డిస్కస్ చేస్తుండే. ఇంకా పర్సనల్గా కూడా నాకు ఏమైనా అనిపించినప్పుడు, అంటే డిప్రెస్డ్ ఫీల్ అయినప్పుడు, కొంచెం మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి, ఏ స్టూడెంట్కి ఉండవు, అందరికీ ఉంటాయి. కానీ మనం అక్నాలెడ్జ్ చేయమన్నమాట. నాకు ఈ ఇష్యూ ఉంది అని అక్నాలెడ్జ్ చేయం. ఎవరో ఒకరు మనకు చెప్తే కానీ మనకు తెలియదు అనమాట. సో అది నాకు మ్యామ్ అది పాయింట్అవుట్ చేసి నాకు చెప్పారు. నేను ఇంకా ఒక పర్సన్, ఒక మెంటర్, ఒక గైడ్ ఉండి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మనకి ఇలాంటి ఇష్యూస్ అన్నీ తెలుస్తాయి అన్నమాట. సో ఒక గైడ్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్లో. ఫ్యామిలీ మనల్ని ఎంకరేజ్ చేస్తారు, కానీ అంటే మన ఫ్యామిలీ వాళ్ళకి మన ప్రొఫెషన్ గురించి అన్నీ మనం చెప్పలేకపోవచ్చు, వాళ్ళకు అన్నీ అర్థం కాకపోవచ్చు. మా ఫాదర్ గవర్నమెంట్ టీచర్ కాబట్టి ఆయనకి కొంతవరకు ఐడియా ఉంది, కానీ ఇట్లా సివిల్ సర్వీసెస్లో ఇంత ప్రిపరేషన్ ఉంటుంది, ఇంత ఉంటుందని చెప్పేసి ఇంకా ఆయనకు కూడా ఐడియా లేదు. సో మాది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కాబట్టి కొంచెం ట్రైబల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మాకు ఇంత అవేర్నెస్ లేదు. సో నేను ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి నేనేం చెప్తానంటే, మనం ఎవరికంటే తక్కువ కాదు, మనం అసలు భయపడాల్సిన అవసరం లేదు.
అంటే ఎవ్రీ పర్సన్లో అంటే యూత్లో ప్యాషన్ ఉంటుందండి. కాకపోతే మనం ఏం చేస్తామంటే నాకు ఇట్లా స్పోర్ట్స్లో వెళ్ళాలని ఉంది, నాకు ఇట్లా మోటివేషనల్ స్పీకర్ అవ్వాలని ఉంది, లేకుంటే స్టాండప్ కామిక్ అవ్వాలని ఉంది అనగానే పేరెంట్స్ ఎంకరేజ్ చేయరనమాట. ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్లో లేదు, మన కమ్యూనిటీలో ఎవరు చేయట్లేదు, మన ఊర్లో ఎవరు చేయట్లేదు అని అంటూ ఉంటారనమాట. సో అవన్నీ పట్టించుకోవద్దు. మీకు నిజంగా నచ్చితే ఇఫ్ యూ ఆర్ ప్యాషనెట్ అబౌట్ ఇట్ ప్లీజ్ డూ ఇట్. మీకు వచ్చేస్తుంది, అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఇంకా కావాలంటే బీ సిన్సియర్ అండి. మీ వర్క్లో మీరు సిన్సియర్ ఉంటే పీపుల్ మీతోని దే విల్ జాయిన్ అండ్ దే విల్ ఎంకరేజ్ యూ. సో నాకు అలాగా బాలత మ్యామ్ గారు నిజంగా చాలా హెల్ప్ చేశారండి. చాలా అదర్ పీపుల్ కూడా ఉన్నారు. అంటే నేను కోచింగ్ తీసుకున్నప్పుడు అంటే జనరల్ స్టడీస్ కోచింగ్ కానీ ఎస్ఏ కానీ చాలా ఉంటాయండి, చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కరి దగ్గర తీసుకోవాల్సి వస్తుంది. అందరి పేర్లు మనం చెప్పలేము కాబట్టి నేను నిజంగా బాలత మ్యామ్ గారి గురించి చెప్దాం అనుకుంటున్నాను. బాలత మ్యామ్ గారు నాకు పొలిటికల్ సైన్స్కి బాగా హెల్ప్ చేశారు. ఇంటర్వ్యూ టైంలో కూడా ఇమ్మెన్స్ సపోర్ట్ అనమాట నాకు. ఇంకా నేను కొంచెం మాట్లాడితే ఇంకేడ్ చేస్తానేమో అండి. లాస్ట్లీ ఒక్క మాట చెప్తాను ఆస్పిరెంట్స్ అందరికీ ఆర్ ఎనీబడి, ప్లీజ్ బీ 3 థింగ్స్ ఉంటాయండి: ప్యాషన్, ప్రిన్సిపల్స్ అండ్ పర్సివరెన్స్. ఈ 3 ఉండాలి మన దగ్గర. ప్యాషనేట్ ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. మనం ఇంకా ప్రిన్సిపల్స్ ఉండాలండి లైఫ్లో. ఎక్కడికి వెళ్ళినా, మీరు ఏ స్టేజ్కి వెళ్ళినా, మీరు అప్స్ అండ్ డౌన్స్ చాలామంది ఇంకా ఇవాళ అప్ అండి, కానీ లాస్ట్ 3 years నుంచి నాకు ఇంకా అంటే తెలియదు, ప్రిలిమ్స్ అవ్వలేదు కాబట్టి. సో ఐ బీన్ త్రూ అది ఫెయిల్యూర్ చూసాను, ఇవాళ సక్సెస్ చూస్తున్నాను. సో మీరు ఇంకా పర్సివరెన్స్ మెయింటైన్ చేసి మీరు కంటిన్యూస్గా హార్డ్ వర్క్ చేయండి. ఇంకా అంతే అండి, సక్సెస్ విల్ బీ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు మర్రిపాటి నాగభరత్. నాకు ఇవాళ వచ్చిన ర్యాంక్స్లో 580 వచ్చింది. సో మా ఫాదర్ పేరు మర్రిపాటి నాగరాజ, మాది కడప. ఇది యాక్చువల్లీ నేను ఈ పర్టికులర్ డొమైన్లోకి రావడానికి కారణం మా మదర్. నేను ఐఏఎస్ అవ్వాలన్నది ఆవిడ లాస్ట్ విషయం. తర్వాత మా ఫాదర్ నన్ను చిన్నప్పటి నుంచి ఇన్స్పైర్ చేసేవాళ్ళు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ పనిచేస్తున్నారు కాబట్టి ఎప్పుడైతే కలెక్టర్ గారితో ఎప్పుడైనా మీటింగ్స్ ఉంటే అవి జరుగుతుందంతా యథాతథంగా వచ్చి చెప్పేవారు అనమాట నాకు. మా ఫాదర్ మర్రిపాటి నాగరాజ, మా మదర్ పేరు మర్రిపాటి సునంద. సో ఆయన ఏంటంటే ఎప్పుడైనా కలెక్టర్ గారితో ఎప్పుడైనా మీటింగ్ అయినప్పుడు ఆయన ఏం మాట్లాడారు అక్కడ అనేది నాకు తీసుకొచ్చి ఒక ఇన్స్పిరేషన్ స్టోరీస్ లాగా చెప్తుండేవాళ్ళు అనమాట. సో దాంతో నాకు చిన్నప్పటి నుంచి బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎప్పుడైనా అయితే ఐఏఎస్ అవ్వాలి అనేది ఒక బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండేది. కాకపోతే ఎందుకో నాకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లాంటివి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఇంజనీరింగ్కి వెళ్ళాను. ఐటీ ఖరగ్పూర్లో బీటెక్ అండ్ ఎంటెక్ చేశాను. చేసిన తర్వాత ఏమనిపించిందంటే నా ఫ్రెండ్ చైతన్య చంద్ర తను నీకెందుకో ఈ డొమైన్ కరెక్ట్ కాదు ఇంజనీరింగ్, ఇది ఒకసారి ట్రై చేసి చూడు, నువ్వు మంచి బ్యూరోక్రాట్ అవుతావేమో అనిపించింది. తనకు అనిపించినప్పుడు నాకు మళ్ళీ నా చిన్నతనంలో మా ఫాదర్ చెప్పినవి, తర్వాత మా మదర్ లాస్ట్ విష్, సో ఇవన్నీ థింగ్స్ నేను తీసుకొని సో ఈ ఎగ్జామ్కి ఎలా వచ్చానంటే ఫస్ట్ అయితే ఈ ఎగ్జామ్లో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ చదువుకోవచ్చు, కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. సో ఆ ఇంట్రెస్ట్తో వచ్చానమాట. సో ఇవన్నీ చేస్తున్న క్రమంలో చాలా ఫెయిల్యూర్స్ కూడా వచ్చినాయి. అట్ ద సేమ్ టైం మా ఫాదర్ నన్ను చాలా హ్యాపీగా ఉంచారనమాట ఈ మొత్తం ప్రాసెస్లో. నేను అందుకే ఒకటి చెప్పాలనుకుంటున్నాను అందరికీ, ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు సక్సెస్ వచ్చిన తర్వాత హ్యాపీనెస్ వస్తుంది అని అనుకోవడం కరెక్టే. ఇప్పుడు నాకు హ్యాపీనెస్ ఉంది, కాకపోతే మీరు సక్సెస్ రావాలంటే కూడా డే టు డే మీ ప్రిపరేషన్లో హ్యాపీనెస్ లేకపోతే మీరు ఫైనల్గా ఎవెన్చువల్గా మీరు ఈ సక్సెస్ అనేది రావడం అనేది కొంచెం కష్టం. ఎందుకంటే ఇది చాలా టైం తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం డిఫరెంట్ సబ్జెక్ట్స్, కొంత కాంప్లెక్సిటీ ఉంటుంది. అవన్నీ మీరు కొంచెం బేర్ చేసి చదవాలంటే మీరు యూ షుడ్ జెన్యున్లీ ఫైండ్ సమ్ కిక్ అబౌట్ ఇట్ అనమాట. సో దాంట్లో నుంచి మీరు చదవడంలో మీకు ఆనందం లేకపోతే ఇంతసేపు మీరు ఎండ్యూర్ చేయలేదన్నమాట ఇది. సో అందుకే ఈ సబ్జెక్ట్స్ అన్నింటినీ ఏదో బర్డెన్ లాగా కంటే యూ ఎంజాయ్ ద సబ్జెక్ట్స్. ఇప్పుడు నాకు సైకాలజీ నాకు ఆప్షనల్, ఎందుకంటే నాకు చాలా ఇష్టం కాబట్టి. సో అట్లనే అన్ని సబ్జెక్ట్స్ మీద కొంచెం మీరు దాని మీద అవేర్నెస్ పెంచుకొని ఇవి ఎలాగా రియల్ లైఫ్లో అప్లై అవుతాయి అనేది మీరు నేర్చుకుంటే డెఫినెట్లీ యూ గెట్ దట్ మోటివేషన్. అట్ ద సేమ్ టైం మెంటర్ సపోర్ట్ కూడా చాలా ఉండాలి. ఇప్పుడు మేడం గారు నాకు 2022 డిసెంబర్ నుంచి తెలుసు. సో అప్పటి నుంచి ఆవిడ కాన్స్టెంట్ సపోర్ట్ చేస్తున్నారు. సబ్జెక్ట్స్ విధంగా ఎలా అయితే సపోర్ట్ చేస్తారో అట్ ద సేమ్ టైం మోరల్గా ఈవెన్ ఎప్పుడైనా లోగా ఉంటే, లాస్ట్ ఇయర్ ఇదే టైంలో నాకు ర్యాంక్ రాలేదు, అప్పుడు మేడం నుంచి ఫస్ట్ కాల్ వచ్చి నీకేం కాదు నెక్స్ట్ ఇయర్ మీరు డెఫినెట్గా కొడతాం అనేసి అన్నారు. సో అది నాకు చాలా మోటివేటింగ్ అనిపించింది. ఈవెన్ నిన్న నైట్ కూడా నువ్వు డెఫినెట్గా కొడతావు అనేసి మేడం మెసేజ్ పెట్టారు. సో అలాగా చాలా సపోర్ట్ చేశారు మేడం. సో అలాంటి మెంటర్స్ని అట్ ద సేమ్ టైం స్ట్రాటజీ అనేది కరెక్ట్గా ఉంటే మీకు కూడా డెఫినెట్లీ వస్తుంది. బట్ ఎంజాయ్ ద ప్రాసెస్.
డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇన్ టు ఇట్. సో అదైతే నేను నమ్ముతాను. అట్ ద సేమ్ టైం మా సిస్టర్స్, తర్వాత మా మదర్, వీళ్ళందరికీ యా, మా మదర్ పేరు మరిపాటి సునంద. ఆవిడ 2013లో చనిపోయారు. అట్ సేమ్ టైం మా ఫాదర్ మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. సో ఆవిడ కూడా మాకు షీఈ్ లైక్ మై మదర్. సో అలా మా సిస్టర్స్, మా మదర్, మా ఫ్యామిలీ అందరికీ, అట్ ద సేమ్ టైం మా ఫ్రెండ్స్కి, మెంటర్స్కి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అండి. చాలా లేట్ అయిపోయింది. నా పేరు జగన్నాథం రాహుల్. మా నాన్నగారు జగన్నాథం బాబురావు గారు, అమ్మగారు గొల్లా ప్రభావతి గారు. ఇద్దరు గవర్నమెంట్ టీచర్లు అండి. అద్దెంక మండలి బాపట్ల జిల్లాకు చేస్తున్నారు. సివిల్ సర్వీసెస్ రాయాలి అనేది చిన్నప్పటి నుంచి ఫ్రమ్ 6th to 7th స్టాండర్డ్ నుంచి ఉండిందండి లోపల. నాన్నగారు ఎప్పుడు సివిల్ సర్వీసెస్ గురించి చెప్పటం, లేదు సమాజానికి తిరిగి ఇవ్వాలి అనే దృక్పథాన్ని నాలో నాటడం, అది చిన్నప్పటి నుంచి చేసేవారండి. అంటే నాన్నగారు ఆయన కుటుంబం నుంచి మొదట చదువుకున్న వ్యక్తి ఆయన. సో చదువు గురించి ఇంపార్టెన్స్ ఆయనకి బాగా తెలుసు. అమ్మగారు కూడా తన రెస్పెక్టివ్ ఫ్యామిలీ నుంచి మొదట చదువుకున్న వ్యక్తి. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం కానీ, వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్ట్ కానీ, నేను బీటెక్ ఐఐటి మద్రాస్లో కెమికల్ ఇంజనీరింగ్ చేశానండి. 2022లో నేను పాస్అవుట్ అయ్యాను. ప్లేస్మెంట్ కూర్చోలేదండి నేను. అప్పుడు కూడా నాకు సపోర్ట్ ఇచ్చి మా పేరెంట్స్ నాకు ఇంట్రెస్ట్ ఉన్న సివిల్ సర్వీసెస్ వైపు పంపించడానికి సెకండ్ థాట్ ఏం పెట్టుకోలేదు వాళ్ళు. మా అమ్మగారు చాలా సాక్రిఫైస్ చేసేసారండి. అంటే హెల్త్ పరంగా కానీ, ఫినాన్సెస్ పరంగా కానీ చాలా కష్టపడ్డారు ఇద్దరు, మా పేరెంట్స్ ఇద్దరు. నా చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు, ట్విన్స్ అనమాట. జగన్నాథం రమ్య, జగన్నాథం సౌమ్య. వాళ్ళు కూడా నాకు కాన్స్టెంట్ సపోర్ట్గా ఉండేవాళ్ళు. ఎప్పుడు నాకు ఇబ్బంది వచ్చినా నేను వాళ్ళకి ఫోన్ చేసి కొన్ని జోకులు వేసుకుంటే మళ్ళీ ఫ్రీ అయిపోయేవాడిని, స్ట్రెస్ ఫ్రీ ఉండేది. అమ్మ ఎప్పుడు కాన్స్టెంట్ సపోర్ట్గా, ఎప్పుడు జోవియల్గా మాట్లాడుతూ ఉంటారు. నాన్న రోజు ఫోన్ చేసి నా ఎడ్యుకేషన్ ఎలా అవుతుందని చెప్పి అది కనుక్కుంటూ ఉండేవాళ్ళు. నా ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ స్టేజ్లో మేడం గైడెన్స్ అనేది మేడం గైడెన్స్ అనేది హెల్ప్ అయిందండి నాకు. ఈ జర్నీలో బాగా క్లోజ్ అయిపోయాను మేడంకి నేను. అది మంచి టేక్ అవే నాకు. మోటివేషన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఐఐటి మద్రాస్లో ఉన్నప్పుడు ఎన్ఎస్ఎస్లో వర్క్ చేశానండి వాలంటీర్గా. ఇప్పుడు నేను కొన్ని విలేజ్ ఏరియాస్కి వెళ్ళాను తమిళనాడులో. అక్కడ నాకు బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేకపోవడం, ఒక పర్సన్ మామూలు లైఫ్ గడపడానికి కూడా చాలా ఇబ్బందులు పడే సర్కమ్స్టాన్సెస్ చూశాను. అండ్ నేను అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చున్నాను కాబట్టి నాకు చేయాలి, ఈ సొసైటీకి ఏదైనా చేయాలి అనే మోటివేషన్ ఉండింది. మా నాన్నగారు యూటీఎఫ్లో ఉంటారండి, యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్లో. నాన్నగారు ఎప్పుడు ఈ టీచర్స్ ఇష్యూస్ ఏంటి, ఒక సివిల్ సర్వెంట్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఏం చేయగలరు, ఈ సిస్టమ్ మార్చడానికి, ఎడ్యుకేషన్ విధానంలో ఎటువంటి మార్పులు తేవచ్చు, ఇవన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాళ్ళు. లాంగ్ డిబేట్స్ చేసేవాళ్ళం నేను, నాన్నగారు, కొన్ని నైట్స్. అలా ఆయన దృక్పథాలు, ఆయన వాల్యూస్ని నేను తీసుకోవటం వల్ల ఈరోజు ఈ సర్వీస్ వచ్చింది అనేది నమ్ముతానండి నేను. జగన్నాథం బాబురావు అండి.